చాలా బాగా వచ్చాయి క్వాలిటీ అయితే. సో దిస్ ఈస్ వన్ ఆఫ్ మై బెస్ట్. అండ్ తూకం ఎక్కువ ఉంది, సో పెద్ద పార్సలే. గ్రిప్ కోసం దీన్ని అయితే ఇచ్చారు. మనము కేక్ అలాగే పిజ్జాస్ బేక్ చేసేసుకోవచ్చు. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నర్మదా వ్లాగ్స్. ఎలా ఉన్నారండి అందరూ? చాలా బాగున్నాను నేనైతే. మీరు కూడా బాగుండాలనేసి కోరుకుంటున్నాను. ఇక మన చీకు వాడైతే అసలు వీడియో స్టార్ట్ చేయడానికి వదలట్లేదు. ఎంతలా అల్లరి చేస్తున్నాడు చూడండి. టేబుల్ వేసుకున్నాము, దీన్ని ఓపెన్ చేసి మీకు చూపిద్దామనేసి. ఇంకా వీళ్ళేమో హైట్ తక్కువ ఉన్నారు కదా, సో అందుకని వీడేమో కుషన్స్ వేసుకున్నాడు ఒక రెండు. ఇక తను పాప అయితే స్టూల్ వేసుకొని నిల్చుంది, అందుకని ఇంత హైట్ కనిపిస్తున్నారు వాళ్ళు మీకు. సో అమెజాన్ నుంచి నేను కొన్ని ఐటమ్స్ అయితే తెప్పించాను. ఏమేమి తీసుకొచ్చామో వాటిని ఓపెన్ చేద్దాము. బ్లాగ్స్ అయితే పెద్దగా షూట్ చేయడానికి టైం కుదరట్లేదు, బట్ తొందరలోనే లాంగ్ వీడియోస్ కూడా షూట్ చేద్దాము. తను పాప ఇంతకుముందు ఏడ్చింది, అంటే ఏదో హోంవర్క్ ఇచ్చారు, దాంట్లో 3 డయాగ్రామ్ కొంచెం నేను మంచిగా వేయలేదని ఏడ్చింది. ఇప్పుడు తను ఎలా ఫీల్ అవుతుందో చూద్దాము. అంటే దీంట్లో ఒకటి కాదు 3 ఐటమ్స్ అయితే ఉన్నాయి. సో కిచెన్కి సంబంధించినవి. చూడన్నా వాళ్ళు భయపడతారే. లవికి ఏంటి వద్దు అట్లయితే, మరి సైలెంట్గా ఉండాలి. మీరు తీయండి నేను కట్ చేస్తాను. వీళ్ళు నాకు గ్యాప్గా వదలట్లేదు. కింద కూడా స్టూల్ వేసుకొని ఇక్కడ కుషన్స్ వేసుకున్నారు. నాకు అల్లడానికి కూడా ప్లేస్ లేదు. లవ్ కొంచెం సైడ్ తిన్నా. గ్రాసరీ ఐటమ్స్ అయితే మనము ఫ్లిప్కార్ట్ నుంచి తెచ్చిచ్చినా ఓకే, కానీ బట్ ఎలక్ట్రానిక్ ఐటమ్స్ అమెజాన్ నుంచి అయితే బాగుంటాయి. వీళ్ళు స్కూల్ స్టార్ట్ అయినప్పటి నుంచి నాకు వీళ్ళు స్కూల్ వర్క్స్ ఎక్కువ అయిపోయాయి. సో పెద్ద పార్సలే. ఉండండి, తూకం ఎక్కువ ఉంది. దాంట్లో కానీ ఇంకా ఒక 2 ఐటమ్స్ ఉన్నాయి. ఫస్ట్ దీన్ని ఉన్ని మన తను పాప కోసం తీసుకున్న మిల్టన్ వాటర్ బాటిల్. తను పాపకి వాటర్ బాటిల్ లీక్ అవుతుందని చెప్పింది, అందుకని తనకు ఒకటే తీసుకున్నా. తనుకి ఐ థింక్ ఎక్కువగా తీసుకుంటాను, కానీ తొందరగా పాడు చేసుకుంటుంది. మన చీకు అలా కాదు, మంచిగా పెట్టుకుంటాడు. సరే, పెక్స్పో వాళ్ళది తీసుకున్నాను వాటర్ బాటిల్ ఇంతకు ముందు, బట్ అది అంత మంచిగా అనిపించలేదు. సో అందుకని నేను ఇప్పుడు మిల్టన్ నుంచి. అమ్మయ్య, తను పాప వాళ్ళు డ్యాన్స్ క్లాస్కి అయితే వెళ్ళిపోయింది. తనుని ఒక సమ్మర్ హాలిడేస్ అప్పటి నుంచి పంపించలేదు. ఇప్పుడు ఒక 1 వీక్ డ్యాన్స్ క్లాస్కి అయితే వెళ్తుంది. మన చీకు అయితే లేదు, బయట దీన్ని బాక్స్ తీసుకొని ఆడుకుంటున్నాడు. ఇప్పుడు అడుగుతున్నాడు చూడండి, ఇంకా ఎంతసేపు ఈ బాక్స్ కూడా ఇవ్వాలంట. ఇస్తాను ఒక 2 నిమిషాలు. వీళ్ళతో వీడియోలు తీయడం మామూలు విషయం కాదు. సరే, ఈ ఫ్లాస్క్స్ గురించి తర్వాత మాట్లాడుకుందాం మనము. ఇప్పుడైతే దీన్ని ఓపెన్ చేసేస్తాను. మీకు కనిపిస్తుంది అనుకుంటా. ఆననా ఇంకా ఒకటి లేదు, మంచిగా ప్యాక్ చేసి పంపించారు. తీసుకో, వైర్ ఉంది జాగ్రత్త. ఉండు నాన్న ఒక నిమిషం. ఇంకా ఒకటి ఉంది అట్లాంటిది. తీసుకో, బాక్స్ తీసుకో నాన్న, బాక్స్ తీసుకో. సో తీసుకో. ఫుల్
ఎగ్జైటెడ్ ఉన్నాడు. నాకు దీన్ని చూసి ఎగ్జైట్ అవుతున్నాను. మన చీకుగాడేమో బాక్స్ చూసి ఎగ్జైట్ అవుతున్నాడు. ఇక నేను తీసుకున్న ఐటమ్ వచ్చేసి పిజన్ వారి ఎయిర్ ఫ్రైయర్. సో ఇది 4.2 లీటర్స్ 1200 వ్యాట్స్ ఉన్నదైతే తీసుకున్నాను. ఎయిర్ ఫ్రైయర్స్లో చాలా చూశాను, అంటే ఒక 10 డేస్గా ఎయిర్ ఫ్రైయర్ తీసుకోవాలి అన్నప్పుడు చూశాను. ఫ్లిప్కార్ట్స్లో ఇంతకుముందే మనం మాట్లాడుకున్నాం కదా, ఫ్లిప్కార్ట్లో ఏమున్నా కూడా గ్రాసరీ ఐటమ్స్ అయితే బాగుంటాయి. క్లాత్స్ వర్క్ కూడా ఓకే అనుకుంటా. బట్ ఎలక్ట్రానిక్ ఐటమ్స్ నాకు ఎందుకో పెద్ద సాటిస్ఫై అనిపించట్లేదు. బికాజ్ ఒకసారి ట్రైపాడ్ కూడా రింగ్ లైట్ తీసుకోండి కదా, 600 సంథింగ్ తీసుకున్నా. జస్ట్ ఒక 2 వీక్స్ అంటే 2 మంత్స్ ఏమో వచ్చినట్టుంది. బట్ ఇప్పుడు నేను రింగ్ లైట్ యూజ్ చేస్తున్నాను కదా, ఇది వచ్చేసి అమెజాన్లో తీసుకున్నా. డిఫరెన్స్ చాలా ఉంది అమౌంట్, బట్ వర్త్ అనిపిస్తుంది. అంటే ఎన్ని రోజులుగా వాడుతున్నా, సరిగ్గా దాన్ని పట్టించుకోకపోయినా కూడా మంచిగా వర్కింగ్ కండిషన్లో అయితే ఉంది. సో ఇదైతే ఎయిర్ ప్యూరిఫైయర్ 4.2 లీటర్స్ది పిజన్ వారి ఎయిర్ ప్యూరిఫైయర్స్. చూడాలి, ఇప్పటి నుంచి కేక్, పిజ్జా అంటే బయట ఫుడ్స్ని మ్యాక్స్ టు మ్యాక్స్ తగ్గించేసాను. అస్సలు బయటికి వెళ్ళట్లేదు. ఎవరైనా వచ్చినప్పుడు అప్పుడు కూడా మ్యాక్స్ టు మ్యాక్స్ ఇంట్లో తినడానికే ట్రై చేస్తాము. సో అలానే పిల్లలకి ఏం పెట్టకుండా కూడా ఉండలేము కదా. సో అందుకని హోమ్ మేడ్ ఫుడ్ని అయితే ప్రిఫర్ చేద్దామనేసి దీన్ని తెప్పించాను. సో ఈజీగా బేకింగ్ చేయొచ్చు, మనము ఫ్రై చేయొచ్చు. బాక్స్ తీసుకొని వెళ్ళిపోయాడు కదా వీడు. సో ఫ్రెంచ్ ఫ్రైస్ ఆయిల్ లేకుండా మనం ఫ్రైస్ కూడా చేసుకోవచ్చు అనేసి తీసుకున్నాను. ఇది ఇంటి వెడల్పు ఉంది. సో మనం ఈజీగా పిజ్జా అలాగే కేక్స్ అన్నీ కూడా బేక్ చేసేసుకోవచ్చు. థ్యాంక్ యూ నోట్. ఇక బాక్స్లో ఉన్న థర్డ్ ఐటమ్ వచ్చేసి ఒకటైతే వాటర్ బాటిల్, ఇంకొకటి ఎయిర్ ఫ్రైయర్, ఇంకా ఇవైతే హాట్ పేపర్స్, బేకింగ్ పేపర్స్. సో 2 రోల్స్ అయితే తీసుకున్నాను. నేను బ్రౌన్లో వస్తాయి అనుకున్నా, బట్ మంచిదే వైట్లో వచ్చింది. లేదు నాన్న బంగారు. సో వైట్లో అయితే వచ్చేసింది. ఇది వచ్చేసి మనకి ఎకో బేక్ వాళ్ళ కంపెనీ నుంచి అయితే తీసుకున్నాను. అంటే చాలా తక్కువ కాస్ట్ ఉన్నది నేను చూస్ చేసుకున్నా. అండ్ కలరింగ్ కూడా నాకేం పెద్దగా ఇంట్రెస్ట్ లేదు. సో అందుకని వైట్లో అయితే నేను తీసుకోపోగా మేడం. సో ఇది 2 రోల్స్ అయితే తీసుకున్నాను. బేక్ చేయడానికి అది ఏమి పాడవకుండా ఉంటుంది కదా అనేసి. చాలానే బాగుంది క్వాలిటీ. దగ్గర నుంచి చూపిస్తాను. రేపటి నుంచి ఏమైనా ట్రై చేయాలి. ఇక ఇదైతే చాలా వెడల్పుగానే ఉంది. సో ఈజీగా మనము కేక్ అలాగే పిజ్జాస్ బేక్ చేసేసుకోవచ్చు. తను పాపకి ఫ్రెంచ్ ఫ్రైస్ అంటే చాలా ఇష్టము. సో ఆయిల్ లేకుండా మంచిగా ఫ్రెంచ్ ఫ్రైస్ కూడా చేసేసుకోవచ్చు అనేసి తీసుకున్నాను దీన్ని. సో దిస్ ఈస్ ద ఓవరాల్ లుక్. ఇంకా ఇదైతే వాటర్ బాటిల్ మిల్టన్ వారిది. సో ఇంతకుముందు పెక్స్పో తీసుకున్నా. పెక్స్పోది క్యాప్ ఫుల్ లూజ్ అయిపోయింది. ఒక 6 monthsకే తను పాప యూజ్ చేయకుండా అయిపోయింది అనమాట. సో అందుకని మిల్టన్ అయితే తీసుకున్నాను. నాకు పిజన్ వారి ఎయిర్ ఫ్రైయర్ వచ్చేసి ఇది 3000 ఏమో పడింది. వాటర్ బాటిల్ వచ్చేసి ఒక 350 సంథింగ్ అలా పడింది. స్టీల్, ఇది థర్మో స్టీల్, సారీ యూని స్టీల్, థర్మో స్టీల్ కాదు. సో ఇది వచ్చేసి థర్మో స్టీల్ ఫ్లాస్క్ అన్నమాట. నేను ఇది ఆల్మోస్ట్ చాలా ఇయర్స్గా వాడుతున్నాను. ఒక 2-3 years పైన అయిపోయింది. సేమ్ మిల్టనే, అంటే నార్మల్ వైట్ ఫ్లాస్క్లు అయితే ఉన్నాయి, సిల్వర్ కలర్లో ఉన్నవి. బట్ ఇలాంటి ప్యాటర్న్లో ఇది తీసుకున్నాను. అంటే కమల్ నాకు మన చీకుగాడి ప్రెగ్నెన్సీలో కొనిచ్చారు దీన్ని. సో అప్పటి నుంచి అలానే పెట్టుకున్నా. బట్ క్యాప్ ఇది పోయింది. బట్ స్టిల్ సేమ్, అంటే వర్కింగ్లో అయితే ఎలాంటి ప్రాబ్లం లేదు. హాట్ కానీ కోల్డ్ కానీ వేసినా కూడా 24 hours అలానే ఉంటుంది. మోర్ దెన్ 24 hours ఉంటుంది అనుకుంటా. సో వీటితో పాటు దీనికి కూడా ఆర్డర్ పెట్టాను. ఏమంటే ఇది కొంచెం తొందరగా డెలివరీ అయిపోయింది. సో ఇది వచ్చేసి వెజిటేబుల్ కట్టర్. సో దీంట్లో చాలా వెరైటీస్గా కట్ చేసుకోవచ్చు. దీన్ని కూడా నేను ఓపెన్ చేయలేదు, అంటే మీ ముందే ఓపెన్ చేద్దామనేసి అలానే పెట్టాను.
ఇది వచ్చేసి సండే డెలివరీ అయింది. ఇది సాటర్డేనే అయింది అనుకుంటా. ఇంకా కొన్ని ఐటమ్స్ అయితే పర్చేస్ చేశాను, అవి కూడా మీకు చూపిస్తాను. అవి ఆల్రెడీ నేను ఒక తను పాపదైతే ఒక 1 వీక్గా వాడుతున్నాము. అండ్ ఇంకొక ఐటమ్ వచ్చేసి ఆల్మోస్ట్ ఒక 20 డేస్గా వాడుతున్నా. చాలా బాగున్నాయి. సో నేను తీసుకున్నది వచ్చేసి గణేష్ వారి 14-in-1 క్విక్ డైజర్ అంట. సో చాలా అంటే రివ్యూస్ అన్ని చూసిన తర్వాత నేను తీసుకుంటాను ఏదే ఐటమ్ పర్చేస్ చేసినా కూడా. దీంట్లో 14 వెరైటీస్గా మనం కట్ చేసుకోవచ్చు అనేసి మాన్యువల్ అయితే ఇచ్చారు. అండ్ నేను కూడా అక్కడ దాంట్లో చూశాను. సో ఇది వచ్చేసి 1 వెరైటీ అనమాట. సో చిన్న చిన్న పీసెస్, అలాగే ఇది కొంచెం స్క్వేర్ షేప్ అని చెప్పొచ్చా. సో ఆ షేప్లో అయితే ఉన్నాయి. అండ్ పీలరు, ఇది ఇలాంటివి ఇంట్లో ఉన్నాయి. కానీ నేను ఈజీగా వెజిటేబుల్స్ అన్ని ఇప్పుడు స్కూల్ స్టార్ట్ అయిపోయాయి కదా, అండ్ నేను కూడా ఎక్కువగా జ్యూసెస్ని అయితే తీసుకుంటున్నాను. అందుకనేసి తొందరగా వెజిటేబుల్స్ అవి ఇవి కట్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుందనేసి తెప్పించా. చాలా వెరైటీసే వచ్చాయి. సో ఇది ఒక వెరైటీ, 14 వెరైటీస్గా మనం కట్ చేసుకోవచ్చు అంట. ఇది వచ్చేసి ఇవి ఉన్నాయి కదా, సో వీటికి ఇచ్చారన్నమాట. సారీ, ఇలా డిఫరెంట్ షేప్స్ ఉన్నాయి మనకి దీనికి కూడా. అండ్ ఈజీగా మనం పెట్టుకొని అంటే పట్టుకొని తురమడానికి ఏమైనా తగులుకుంటుంది అనడానికి గ్రిప్ కోసం దీన్ని అయితే ఇచ్చారు. సో ఇది కూడా నాకు చాలా నచ్చింది. ఇది ఒకటి. అండ్ ఇది కొంచెం డిఫరెంట్గా ఉంది. మనము ఏదైనా అంటే వెజిటేబుల్ రైస్ చేసినప్పుడు క్యారెట్, క్యాప్సికమ్ అలాంటివి కట్ చేయడానికి ఇది చాలా బాగుంటుంది. అండ్ చిప్స్ చేసుకోవడానికి ఇది ఎందుకో నాకు అర్థం కావట్లేదు, రౌండ్స్గా ఉన్నాయి ఇది. సో చాలా వెరైటీస్ అయితే వచ్చాయి. ఇది ఒక కైండ్ ఆఫ్ స్లైసర్ అనుకుంటా. మేబీ ఇది థిక్నెస్ ఎక్కువ ఉన్నట్టుంది, కొంచెం గ్యాప్ ఎక్కువ ఉంది. దీనికి కొంచెం గ్యాప్ అయితే తక్కువగా ఉంది. సో ఇవన్నీ. ఇది వచ్చేసి నాకు 650 సంథింగ్ అలా పడింది. అంటే రేట్స్ వేరీ అవుతూ ఉంటాయి. ఇది వచ్చేసి 650. గణేష్ వాళ్ళది అయితే తీసుకున్నాను నేను. ఇంకా ఇదైతే జ్యూసర్. ఇంట్లో మిక్సీకి వచ్చిన జ్యూసర్ ఉంది కానీ అది యూజ్ చేయాలంటే అంత ఈజీగా అండ్ కన్వీనియంట్ గా అనిపించదు. ఆ జార్ అవన్నీ క్లీన్ చేసుకోవడము, దాంట్లోకి ఏవేవో పెట్టడము నాకు నచ్చట్లేదు. సో ఇదైతే తీసుకుని ఆల్మోస్ట్ ఒక 20 డేస్ అవుతుంది. 20 డేస్ గా జ్యూస్ తీసుకుంటున్నా. ఎవ్రీ డే యూజ్ చేస్తాను దీన్ని. చాలా అంటే చాలా నచ్చింది. న్యూట్రీ ప్రో దీని బ్రాండ్ వచ్చేసి. ఇది కూడా నేను అమెజాన్ లోనే తీసుకున్నాను. ఇది నాకు 1600 ఆర్ 2K లోపే వచ్చింది. అండ్ నేను దీన్ని మాత్రమే యూజ్ చేస్తున్నా, నేను ఒక్కదానికే చేసుకుంటా కదా. సో ఆల్మోస్ట్ ఒక 250 to 300 ml అయితే రోజు నేను క్యారెట్, బీట్రూట్, ఆమ్లా అలా డిఫరెంట్ జ్యూసెస్ అయితే తీసుకుంటున్నాను. మనకి దీన్ని అయితే ఒకటే ఇచ్చాడు బ్లేడ్, బట్ జార్స్ అయితే 2 ఇచ్చారన్నమాట. దీన్ని అస్సలు యూజ్ చేయట్లేదు, అంటే ఇంత చిన్నది నేను వాడలేదు, అందుకని దీన్ని అస్సలు యూజ్ చేయలేదు. అయిపోయినాను. అండ్ మనకి సిప్పర్ లా కూడా ఇచ్చారు, ఇది క్లోజ్ చేసుకోవడానికి క్యాప్. ఇలా క్యాప్ నాన్న బొంగరు. అండ్ సిప్పర్ లా కూడా యూజ్ చేసుకోవచ్చు అనేసి క్యాప్స్ అయితే ఇచ్చారు. క్యాప్ నాన్న బొంగరు. ఇదైతే క్వాలిటీ చాలా బాగుంది. 20 డేస్ గా యూజ్ చేస్తున్నా కదా, ఏం ప్రాబ్లం అయితే కాలేదు. బట్ చాలా ఇష్టం అవుతుంది. ఇది లేకుంటే నాకు డే అస్సలు పాస్ అయినట్టు అనిపించదు. చాలా ఈజీగా బ్లెండ్ చేసేసుకోవచ్చు. అండ్ వాష్ చేయడానికి కూడా చాలా అంటే చాలా కంఫర్ట్, ఈజీగా ఉంటుంది మనకి మిక్సీతో వచ్చే జార్ కి కంపేర్ చేస్తే. సో దిస్ ఈస్ వన్ ఆఫ్ మై బెస్ట్
అండ్ ఎవ్రీ డే యూస్ చేసే ఐటమ్ అయితే చెప్పొచ్చు దీన్ని. ఇంకా ఇవి కాకుండా రీసెంట్ గా కిచెన్ కి సంబంధించినవి తీసుకున్నవి అయితే బాక్సెస్. తను పాప కోసం తీసుకున్నా నేను. మరి చీకుగాడికి ఏమి అంటే వాడికి ఏమి ఇచ్చినా కూడా వద్దు అనడు, ఏమైనా పోయినా కూడా కాదు మమ్మీ లేదు మమ్మీ అనేసి అనడు అనమాట. అందుకని బట్ తనుకి కొంచెం ఇన్కన్వీనియంట్ గా ఉన్నా కూడా తను చెప్పేస్తుంది నాకు ఇది వద్దు నాకు ఇంకోటి కావాలి అనేసి. అందుకని తీసుకున్నా. ఇవి అయితే మీషోలో తీసుకున్నా, బాక్సెస్ కదా చూద్దాము అనేసి తీసుకున్నాను. చాలా బాగొచ్చాయి క్వాలిటీ అయితే. సో లోపలంతా కూడా మనకి స్టీల్ అయితే వచ్చేసింది అండ్ బయట ఇలా ప్లాస్టిక్ అయితే ఇచ్చేసారన్నమాట. క్యాప్ వచ్చేసి ప్లాస్టిక్ లో అయితే ఉంది. చాలా బాగున్నాయి అండ్ డిఫరెంట్ డిఫరెంట్ సైజెస్ లో అయితే ఉన్నాయి. సో తనకి స్నాక్స్ లంచ్ అన్ని కూడా ఒకే దీంట్లో అయితే చేసేసుకోవచ్చు. బాగుందని చెప్పుకోవాలి. అంటే చిన్న పిల్లలకి కొంచెం అంటే మన చీకు కాడికైతే కష్టం అవుతుంది బికాజ్ ఇది రిమూవ్ చేసుకోవడానికి. అండ్ తను కదా ఈజీగా రిమూవ్ చేసుకుంటుంది. నేను యాక్చువల్లీ ఇది కొంచెం థిక్ గా ఉన్నందుకు రిటర్న్ చేద్దాం అనుకున్నా, బట్ కమ్మలు ఏమన్నారంటే లేదు తనకి తీసుకోవడానికి వస్తుంది కదా, బాగున్నాయి క్వాలిటీ అండ్ తక్కువ ప్రైస్ కే దొరికింది నాకు. ఇది వచ్చేసి 300 లోపే, 250 to 300 లోపే పడ్డాయి 3 బాక్సెస్ కూడా. బయట చూసుకుంటే మనకి ఒక్కొక్క బాక్సే 200-300 ఉన్నాయి. సో అందుకని వర్త్ అనిపించింది. మీషోలో తీసుకున్నా దీన్ని మాత్రం. అండ్ ఇది ఈ జ్యూసర్ స్లైసర్ ఈ బాటిల్ కూడా అన్ని కూడా అమెజాన్ లో అయితే తీసుకున్నాను అన్నమాట. మిల్టన్ చాలా మంచి బ్రాండ్, దీని గురించి మనం పెద్దగా చెప్పక్కర్లేదు అనుకుంటా. సో ఇవేనండి. అండ్ ఈ రోల్స్ అయితే బేకింగ్ కోసం తీసుకున్నాను. దీంతో పాటు మనకి బ్లేడ్ కూడా ఫ్రీ వచ్చింది. సో అంతేనండి ఇవాల్టి వ్లాగ్. సరే నాన్న తినే. ఓకే నాన్న బొంగు సరే. సో ఊటీ యాపిల్ అయితే తింటున్నాడు. కొన్ని తను తీసుకున్నాడంట, కొన్ని తను పాప కోసం పెట్టాననేసి చెప్తున్నాడు. సో ఇవేనండి నేను రీసెంట్ గా పర్చేస్ చేసిన ఐటమ్స్ కిచెన్ కోసము. సో మీకు యూజ్ అవుతుంది అనేసి షేర్ చేసుకున్నాను. సో లంచ్ బాక్సెస్, స్కూల్స్ అయితే స్టార్ట్ అయిపోయాయి కదా, వాటర్ బాటిల్స్ లంచ్ బాక్సెస్. సో ఇవైతే మీషో తీసుకున్నాను, మీషోలో. అండ్ క్వాలిటీ అయితే బాగానే ఉన్నాయి. లింక్ కావాలి అంటే కింద కామెంట్ చేయండి, డెఫినెట్ గా లింక్ అయితే షేర్ చేసుకుంటా. అండ్ కాస్ట్ అయితే చెప్పేశాను కదా, ఇది వచ్చేసి నాకు 3K ఏమో పడింది. ఇది 1.5 to 2 లోపు పడింది. ఇది తీసుకొని చాలా రోజులు అయిపోయింది కదా, గుర్తు రావట్లేదు. అండ్ ఇదైతే 300 లోపే, 250 to 300 లోపు పడ్డాయి. ఇవి వచ్చేసి ఒక 2 to 300 అనుకుంటా. బేకింగ్ పేపర్స్ అండ్ వాటర్ బాటిల్ వచ్చేసి 350 సంథింగ్ అలా పడింది. ఈ స్లైసర్ వచ్చేసి నాకు 650 అయితే పడింది. అండ్ 14 డిఫరెంట్ షేప్స్ లో అయితే కట్ చేసుకోవచ్చు. సో ఎస్. అండ్ జ్యూసర్ కి కూడా మనకి నేను ఇవి 3 ఉన్నవి కూడా ఉన్నాయి అనుకుంటా, 3 జార్స్ ఉన్నది కూడా ఉంది. బట్ నాకేమి అంటే మీకు మిక్సీ లేదు, మిక్సీ పోయింది అని తీసుకోవాలి అనుకుంటే ఐ థింక్ బెటర్ టు గో ఫర్ 3 జార్స్. 3 జార్స్ ఉన్నవి తీసుకుంటే మనకి 2 బ్లేడ్స్ అయితే ఇస్తున్నాడు. పద్దు తీసుకున్నాడంట వాడు, అక్కడ కూడా వాడు రోజు ఆమ్లా జ్యూస్ అయితే తీసుకుంటాడంట. సో వాడు వచ్చేసి 3 జార్స్ ఉన్నది తీసుకున్నాడు, నేనైతే 2 జార్స్ ఉన్నది తీసుకున్నా. అండ్ నేనైతే న్యూట్రీ ప్రోన్ అయితే తీసుకున్నాను అనమాట. ఇది వచ్చేసి పిజన్. అన్ని చెప్పేసాను అనుకుంటా. ఏదైనా మిస్ చేసింటే కింద కామెంట్ చేయండి, డెఫినెట్ గా రిప్లై చేస్తాను. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అంటిల్ నెక్స్ట్ వీడియో, కీప్ వాచింగ్ అవర్ వీడియోస్. టేక్ కేర్, బాయ్. సరే వీడియో స్టార్ట్ చేస్తాను, అక్కడ చూడడా స్టార్ట్ చేస్తున్నాను. రెండు బాయ్ అంట ఉండుతాను. కొంచెం ఊరికే ఉండరా, నేను స్టార్ట్ చేస్తాను. అడిగా దీంట్లోనా ఏటేటో ఉన్నాయి తెలుసా, ఉండు ఊరికే ఉండు. వాళ్ళు చెప్పి మనం ఇది ఓపెన్ చేద్దాము. దీంట్లో చాలా సామాన్లు ఉన్నాయి సరేనా. ఆడు ఊరికే చూడు, అట్లా అంతా షేక్ చేస్తే నేను తీసేది చూడు. సరే అది తీయొద్దా, తీయొద్దే బయటికి తీయొద్దు. ఏంటది?